నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. దేశ రాష్ట్ర జరుగుతున్న పరిణామాల గురించి అయితే ప్రధానంగా మాట్లాడతాం. సార్, ముందుగా పెహల్గాం గురించి సంబంధించిన విషయంలో మాత్రం భారత్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలిసింది. కానీ పాకిస్తాన్ నుండి మాత్రం పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తుంది. భారత్పై మనం సిద్ధంగా ఉండాలి, భారత్ అన్ని రకాలుగా చేస్తుందని కూడా ఒకవైపు ప్రజల్ని సైనికుల్ని కూడా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలో మన దేశము ఎట్లా వివరిస్తే ఇంకోసారి ఆలోచించాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ హెచ్చరికలు పాకిస్తాన్ హెచ్చరికలు కొత్త కాదు కదా. 1948లో ఓడిపోయినరు, 65లో ఓడిపోయినరు, 71లో ఓడిపోయినరు, 99లో కార్గిల్ యుద్ధంలో ఓడిపోయినరు. ఎప్పుడు వాళ్ళ జీవితం అంతా, వాళ్ళ చరిత్ర అంతా మాతో ఓడిపోవడానికి పుట్టినరాళ్ళు. ఇది తెలుసుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు. ఓకే, పహల్గాం చర్య దురదృష్టకరము, బాధాకరము. అది ఇప్పటికి కూడా ప్రధానమంత్రి గారు అన్నట్టు ప్రతి భారతీయుడు, మరి ముఖ్యంగా హిందువుల రక్తం మరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. కానీ దీనివల్ల ఒకటి ఏంటంటే, హిందువులు మాత్రం ఐక్యత రావాల్సిన అవసరం ఉంది. ఈ కుల పిచ్చి అని ఒకడు, మత పిచ్చి, ఇది ఒకటి ఏది ప్రాంతం పిచ్చి అని ఒకడు, భాష పిచ్చి అని ఒకడు, వర్గాల పిచ్చి అని ఎట్టో రెచ్చగొడుతున్నారు మమ్మల్ని. ఈరోజు పహల్గాంలో పాయింట్లు ఇప్పి కాల్చిర్రు కదా, అప్పుడు అర్థమైంది వీళ్ళకి తెలాలా, ఈ విధవలకు మా మధ్యన చిచ్చు పెడుతున్న విధవలకు తెలాలా. హిందువులు మాత్రం ఒకటే, మనకు ఒకటని తెలకుండా ఎదుటోడికి తెలిసింది శత్రువుకు. ఎట్లయితే తీవ్రవాదులు ఎట్లయితే ప్యాంట్లు ఇప్పినరో, మర్మాంగాలు చూసినరో, నువ్వు హిందూ అనే చూసిండు తప్ప ఇంకా నువ్వు అదా ఇదా కులమా మతమా ఇవన్నీ ఏం చూడలేదు వాడు. కాబట్టి దయచేసి హిందువులు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సంఘటనతో ఇప్పటికే కొద్దిగా మార్పు వచ్చింది. భవిష్యత్తులో కూడా హిందువులంతా ఐక్యత ఉండి ఇట్లాంటి సంఘటనలు పునరావృతంగా పీఓకే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడే పీఓకేను స్వాధీనం చేసుకోవాలి, మంచి అవకాశం మన దేశానికి వచ్చిందని కూడా పెద్ద ఎత్తున ప్రజల నుండి కానీ, రాజకీయ నాయకుల నుండి, విశ్లేషకుల నుండి కూడా ఒక విజ్ఞప్తి వస్తుంది. ఈ సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా? ఇది ఏంటండి, భావోద్వేగాలతో చర్యలు తీసుకునే ఉండే సైనిక, ఎందుకంటే ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు కదా. నీకేదో ఎమోషన్ వచ్చింది, పెట్టు తుపాకీ గన్ను పెట్టు అంటే ఇట్లా కాదండి. లక్షలాది మంది సైనికుల ప్రాణాలు కూడా మేము గమనించాలి కదా. సైనిక చర్య, కాలము, పరిస్థితి, ఇదేంది డైరెక్ట్ ఉగ్రవాదుల్లాగా దొంగచాటు దెబ్బలు కదా. యుద్ధం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన డిఫెన్స్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, దానికి ఉన్న త్రివిధ దళాధిపతులు కావచ్చు, లేకపోతే ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, యుద్ధం వల్ల ఏమి ఎదుర్కొంటాము, యుద్ధం వల్ల ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, పాకిస్తాన్కి మాత్రం సరైన గుణపాఠం చెప్పగలుగుతాం. ఇక నిర్ణయం అయిపోయింది. ఏ రోజైతే పహల్గాం దుర్ఘటనతో వీళ్ళు మారే పరిస్థితి లేదు. ఇప్పుడే ఈ కొడుకులు 400 రూపాయలకు పిండి ఏమంటారు, రొట్టె పిండి తింటున్నారు. ఈ కొడుకులు 4000 చెప్తే తింటారని ఒక ఆలోచన వచ్చింది భారతదేశానికి. సరైన సమయంలో సరైన సమాధానం చెప్పి మళ్ళీ భవిష్యత్తులో పహల్గాం లాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రయత్నం చేస్తాం. ఇక ఆపరేషన్ కగార్ చుట్టూ కూడా మరొక అంశం. గతంలో బీజేపీ కూడా మేము శాంతి చర్చలకు రావాలి, కాల్పుల విరమణ చేయాలని కూడా బీజేపీ నుండి కూడా ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు మాత్రం మావోయిస్ట్ సంఘాల నుండి కానీ, మావోయిస్ట్ నేతల నుండి, కొన్ని రాజకీయ నాయకులు కూడా శాంతి చర్చలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా రావాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి ఉంటే బాగుంటుందని కూడా జరుగుతుంది. అంటే కగారు చుట్టూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతుంది మీ యొక్క విశ్లేషణ? కొందరు నాయకులు అంటే ఏ పార్టీ వాళ్ళు, కొందరు నాయకులు అంటే ఎవరు, నాయకుల పార్టీలు ఏంటి? ఇప్పుడు ఈ దొరన, పాత సిద్దిపేట దొరనేమో ఎల్మ దొర, ఈ ఎల్మ వాళ్ళని నక్సలిజం పెరిగింది మా తెలంగాణలో. కాల్పించిన రాళ్ళు, కాల్చిన దాళ్ళు, చంపిన దాళ్ళు, వాళ్ళని బానిసలుగా చూసిన దాళ్ళు, దళితులని పిలుస్తుంది. కాబట్టి ఆ నక్సలిజం డెవలప్ అయింది. ఇంకా ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఏదైతే పాలిస్తున్నాడో కాంగ్రెస్ సర్కారు 65 సంవత్సరాలుగా నీకు అభివృద్ధికి దూరం ఉంచిర్రు కాబట్టి, సమాజంలో ఈ అసమానతలు పెరిగినాయి కాబట్టి అక్కడ 40-50 ఏళ్ళ కింద ఆ వ్యవస్థ ఇక్కడ ఇన్బిల్ట్ అయింది. ఓకే, అప్పుడున్న పరిస్థితుల్లో 50 మేము చిన్నగా ఉన్నప్పుడు 1970 జార్జి రెడ్డి లాంటి వాళ్ళు ఆ టైంలో, ఆ సమయంలో అక్కడున్న అసమానతలకు అది ఉద్యమం కరెక్టే కావచ్చు, అప్పుడు మాకు తెలియదు. కానీ ఈరోజు ఆధునిక భారతం, ప్రపంచంలో ఒక మార్పు. ఆదివాసులు బస్తర్ లాంటి ప్రాంతాలల్లో ఒక వైద్యం లేదు, విద్య లేదు, మౌలిక వసతులు లేవు, రోడ్స్ లేవు, కమ్యూనికేషన్, అవన్నీ డెవలప్ చేస్తున్నారు ప్రభుత్వం. అవన్నీ ఫెయిల్ చేస్తున్నారు. ఏ పేద ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? ఏ పేద ప్రజల సంక్షేమం? ఏ పేదవాడికి అయితే నిరక్షరాస్యుడికి చదువు కావాలంటే ఆ విద్యాలయమే పెలిస్తే ఎటు పోవాలి ఆ పేదవాడు? ఏ పేదవాడైతే తన రోగానికో, రొప్పుకో, తన అభివృద్ధికో పట్టణాలకు వస్తే ఆ రోడ్లు వేలు చేస్తే ఆ పేదవాడు ఎట్లా అభివృద్ధి అవుతాడు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఒకప్పుడు మీ భావజాలమే, అది మీ ఏ ఉద్దేశంతో ఉందో కరెక్ట్ కావచ్చు, ఇప్పుడు కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఎవరో కాదు, కగారు ఉద్దేశం కావచ్చు, ఇంకే ఉద్దేశం కావచ్చు, మిమ్మల్ని చంపాలని కాదు. మీరు మా బిడ్డలు, మా భారతీయులు. నక్సల్స్కి నేను బహిరంగంగా చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, దయచేసి ఆలోచించండి. రండి, ఈ సమాజంలోకి రండి, జనజీవన స్రవంతిలోకి రండి.
మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తాం. ఏ పేదవాడి సంక్షేమం కోరుకుంటున్నారో, ఏ పేదవాడి అభివృద్ధి కోరుకుంటారో మేము కలుస్తాం. ఈ పేదవాడికి నిజమైన అభివృద్ధి ఫలాలు అందేద్దాం. కానీ మీరు ఒక మంచి ఆలోచన చేశారు. కానీ వాళ్ళ నుండి కూడా అంటే వాళ్ళ నుండి శాంతి చర్చలకు జరగాలి, ఏదైనా ఒక డైలాగ్ ఉంటేనే కదా జరిగేది. ఒక ఆ ముందు ఆస్కార్ ఉంటే దాని తగ్గట్టు ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా ఒక పెద్ద చర్చ. ఈ నేపథ్యంలో కేంద్రం నుండి చర్చలకు సిద్ధమయ్యే అవకాశం ఏమైనా ఉందా? పాయింట్ 1, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఒక రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగం ప్రకారమే చర్చలు జరపాలి తప్ప నువ్వు గన్ను పెట్టుకొని నువ్వు పెన్ను పెట్టుకొని నేను చర్చలు జరపలేము. ఒకటి. రెండోది ఏంటంటే మేము అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. వందలాది వేలాది మంది నక్సల్స్ సోదరులు లొంగిపోతున్నారు. వాళ్ళని జనజీవన స్రవంతిలో తీసుకుంటున్నాం. కానీ మీరేదో నోటికొచ్చినట్టు మీరు స్టేట్మెంట్ ఇచ్చి మీ దగ్గర కానీ కావు కొన్ని అవి బహిరంగంగా మీరు రాజకీయ చేయాలనుకుంటే కాదు. దయచేసి మీరు ఫస్ట్ స్వచ్ఛందంగా లొంగిపోండి. ప్రభుత్వ నిర్ణయం అది. స్వచ్ఛందంగా లొంగిపోండి. ఏ పేదవాడికి అయితే ఆశయాలు కావాలో ఆ పేదవాడిని మనం అభివృద్ధి చేద్దామంటున్నది. రెండోది, ఇవి కొన్ని చర్చలు అట్లాంటివన్నీ మనం బహిరంగంగా చెప్పలేం కాబట్టి ప్రభుత్వం అంతర్గతంగా ఎలాంటి చర్చలు జరగాలా, ఎట్లాంటి మేధావుల ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా చర్చలు జరుగుతున్నాయి. వేలాది మంది నక్సలైట్లు లొంగిపోతున్నారు. వాళ్ళు కూడా కర్రెగుట్టలో ఎర్రగుట్టలో లొంగిపోతే అవి పచ్చగుట్టలు చేసేస్తాం. ఇక సో ముందుగా కులగణన విషయం ఒక దేశవ్యాప్తంగా సంచలనమైన నిర్ణయం కేంద్రం తీసుకుంది. మొన్నటి వరకు మాత్రం జనగణన చేస్తాం, కులగణన చేసే ఉద్దేశం లేదని చెప్పిన బీజేపీ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీని తర్వాత ఏం జరగబోతుంది? దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ విధానంలో ఒక విధానం. ఇది 2010లోనే సుష్మా స్వరాజ్ గారు భారత ప్రభుత్వానికి సమర్పించారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కు ఆల్రెడీ కులగణన చేయాలి, మేము అంగీకారం తెలుపుతామని భారతీయ జనతా పార్టీ తెలిపింది. కాబట్టి ఇదేదో కొత్త నిర్ణయం తీసుకుని కాదు. ఇది 3 రోజుల కింద వచ్చిన ప్రభుత్వం ఈయన కొత్తగా మాట్లాడుతాడు ఏదో అక్బరుద్దీన్ చెప్పినట్లు. నేను అనేది ఏంటంటే ఇక్కడ లోపాభూయిష్టంగా జరిగింది కులగణన. ఈ రాహుల్ గాంధీ ఏదైతే ఒక ద్రోహపూరితంగా హిందూ ద్రోహిలాగా ఆలోచిస్తున్నాడో, వాళ్ళ తాత ముత్తాత ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని విడగొట్టిండో, ఇతను మళ్ళీ దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కులగణన ముసుగు పెట్టుకుని తెలంగాణ ఒక మోడల్, కర్ణాటకలోని మోడల్ తయారు చేస్తున్నాడు. ఈ మోడల్ అంతా ఫెయిల్యూర్స్ మోడల్స్. దీనివల్ల ఇంకా అశాంతి పెరుగుతుంది, అపోహలు పెరుగుతాయి. ఎందుకంటే సరైన లెక్కలు లేకపోతే ఇప్పుడు కొన్ని విజయాల్ని ఉదాహరణకు 2011 నుంచి 2020 మనం ఏదైతే చేశారో వీళ్ళు కొందరు ఉన్నత వర్గాలేమో తగ్గినట్టు చూపించారు, పెరిగినట్టు చూపించారు, బీసీలేమో తగ్గినట్టు చూపించారు. అంటే ఇట్లాంటి కులగణన దేనికి ఉపయోగపడుతుంది? మళ్ళీ ప్రాంతాల మధ్యన వర్గాల మధ్యన చిచ్చు పెట్టడానికి ఏదో కుట్ర జరుగుతున్నదని మేము తెలుసుకొని, అలానే భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఈ 65 సంవత్సరాలుగా వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నెహ్రూ కావచ్చు, ఇందిరా కావచ్చు, రాజీవ్ కావచ్చు, వాళ్ళు చేయలేదు. ఈరోజు రాజకీయం చేయాలనుకుంటున్నారు కాబట్టి అలా రాజకీయం అడ్డుకట్టేయాలంటే ఇదే సరైన నిర్ణయం అని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సో చివరిగా మీ పార్టీ సంబంధించిన ఒక విషయం, పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో చాలా నెలలుగా పెండింగ్లో పడిపోతుంది. ఇదిగో అది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి, లీకులు వస్తున్నాయి. కానీ ఇంకా ఆ అంశం అయితే ప్రకటన జరగట్లేదు. ఆ విషయంలో ఈ మధ్యకాలంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా తీవ్ర పోటీ నేపథ్యంలో? అంటే మీరు భారత పార్లమెంటు చూడాలి అప్పుడప్పుడు, భారత పార్లమెంట్ నడిచినప్పుడు. ఎందుకంటే మా అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు. సుమారు ఏదో మీరు అడిగిన ప్రశ్ననే అఖిలేష్ యాదవ్ అడిగాడు. అంటే ఆయన అన్నాడు మాది 13-14 కోట్ల మంది మెంబర్షిప్స్ ఉన్నది. ఎందుకంటే సామాన్య కార్యకర్త కూడా ప్రెసిడెంట్ కావచ్చు, దేశ ప్రెసిడెంట్ కావచ్చు. కానీ మీకు కుటుంబ పార్టీలు కాబట్టి ఉంటేనే 5గురు. 5గురిలో ఎవరో ఒకరు ఉంటారు. మీరు ముందే డిసైడ్ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, లేకపోతే స్టాలిన్ కొడుకు, ఇట్లా అక్కడ ములాయం యాదవ్, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ అంటే కుటుంబ పార్టీలు కాబట్టి మీకు ఈజీ ఉంటుంది. ఇంక 20 ఏళ్ళ వరకు కూడా నువ్వే ఉంటావని చెప్పాడు. కాబట్టి ఎప్పుడని మేము టైం చెప్పలేదు, ఎప్పుడని ఫ్రేమ్ లేదు. మాకు గౌరవనీయ కేంద్ర మంత్రి వర్యులు అండ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే 8 ఎంపీ సీట్లు గెలిచాము, 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచాము. ఏమి అంత తొందర ఏముంది? మన ఎమ్మెల్సీ కూడా గెలిచాము, 2 ఎమ్మెల్సీ. ఏముందంటే నెక్స్ట్ మీకు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడే అధ్యక్షుని ప్రకటిస్తే కొంచెం ఎన్నికలపై కసరత్తు వ్యూహాలు. మరి ఈ కసరత్తు చేయకుండా గెలిచాం. ఎట్లా కసరత్తు చేయకుండా గెలిచామా? అంటే కొత్త అధ్యక్షుడు అట్లా కాదండి. అంటే కొత్త అధ్యక్షుడు పాత అధ్యక్షుడు ఏంది? మరి కేసీఆర్ 11 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, 30 ఏళ్ళ నుంచి. నేను అనేది ఉద్దేశం అది కాదండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప మేము పలానా డిసెంబర్ 31, మార్చి 31 వరకు ఐటీ ఫైల్ చేయాలని పెట్టలే కదా. ఇది ఒక పార్టీ అండి. 30 రాష్ట్రాలు ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, దానికి ఉన్న సమయభావం ఉంటుంది. ప్రధానమంత్రి ఖాళీ ఉండకపోవచ్చు, పార్టీ సీనియర్ నాయకులు మన పవన్ కళ్యాణ్ లాంటి సంఘటనల్లో కొద్దిగా నిమగ్నమై ఉండొచ్చు. సరైన సమయంలో కొత్త అధ్యక్షుడు వస్తాడు. పార్టీని ప్రజాభావ్యంలో తీసుకెళ్తాం, నిజమైన ప్రతిపక్షంగా కొట్లాడతాం, నిగదిస్తాం, నిలదీస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. ఏదైతే బీఆర్ఎస్
ఒకప్పటి టీఆర్ఎస్ను కూడా జీరోకే పరిమితమైన ఆ పార్టీని భవిష్యత్తులో కూడా జీరోకే పరిమితం చేస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇక రెండు పార్టీలను ఢీకొని ఇక్కడ ప్రజల్లోకి కూడా వెళ్ళి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాం, తప్పకుండా సత్తా చాటుతాం. ఇక బీఆర్ఎస్ పని అయిపోతుంది, అలాగే కాంగ్రెస్ను కూడా దాటుకొని ముందడుగేస్తాం. త్వరలో మాత్రం తప్పకుండా అన్ని పరిస్థితులు సెట్ అయిన దాకా ఆ సందర్భాన్ని బట్టి రాష్ట్రానికి మాత్రం కొత్త అధ్యక్షుడు వస్తారని కూడా పైడి రాకేష్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూస్తూనే ఉండండి దిశ.